హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వామాకుతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి. వామాక అనుకుంటున్నారేమో, ఇది అనేక ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక మంచి ఆకండి. సర్వరోగ నిరోధిని అని కూడా అనవచ్చు దీన్ని. బీపీ ఉన్నవారికి బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే లేని వాళ్ళకి రాకుండా కూడా ఇది కాపాడుతుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకును తింటూ ఉంటే రాళ్ళు అనేది కరిగిపోతూ ఉంటాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంత హెల్దీ రెసిపీని ఎందుకు మిస్ అవ్వాలి? అందరి పెరట్లో వామాకు ఉంటుంది. వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా ఇలా వామాకును వాడుతూ ఉండండి. ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఆకుని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? మరి దీంతో నేను ఇప్పుడు టేస్టీగా ఉండేటువంటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేస్తున్నానండి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత చూడండి చిటపట్లాడుతూ ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మీరు ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలైనా వాడొచ్చండి. ఇప్పుడు వీటిని తీసిన తర్వాత దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూను ధనియాలు కూడా వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకండి. కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు, అలాగే మీరు తినే స్పైస్ని బట్టి ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసి వీటిని కూడా ఒక 2 నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి కాకుండా ఇంకో సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి వామాకు, ఇది ఒక సుమారు 70-80 గ్రాముల వరకు ఉంటుందండి. ఈ ఆకును కూడా వేసుకోండి. దీన్ని హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త పసుపు వేసుకోండి. ఇవి త్వరగా మగ్గిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. కొంచెం మాడకుండా జాగ్రత్తగా ప్యాన్ వేడికే సగం మగ్గిపోతుంది. ఇది చూసారా, 1 నిమిషం సరిపోతుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, ఈ నువ్వులను వేసుకొని నువ్వులను మాత్రమే చక్కగా మెత్తని పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే ఎండుమిరపకాయలు, పప్పులు వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులోనే ఇప్పుడు ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను. దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పటి వరకు ఉప్పు వేయలేదండి, చూసి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటిని కూడా ఇలా కాస్త బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని ఇందులోనే మనము ముందుగా వేయించి పెట్టుకున్న వామాకును కూడా వేసేసుకోండి. ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టకుండా ఒకసారి తిప్పుతూ ఆపుతూ కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. లేకపోతే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. చూసారా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చితే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నచ్చిన వాళ్ళు దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చండి. నేనైతే తాలింపు వేయలేదు. ఇలా అయినా దీని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, అలాగే చలికాలం కాబట్టి వామాకు అనేది మనకి బాడీలో హీట్ని పెంచుతుంది. అలాగే సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి కూడా మనకి ఇది కాపాడుతుంది. కాబట్టి ఎప్పుడు వామాకుతో బజ్జీలు కాకుండా ఇలా ఒక్కసారి పచ్చడిని కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మళ్ళీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకేందుకు ఆలస్యం, మీరు కూడా బజ్జీలు కాకుండా ఇలా వామాకుతో పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.